ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఒకవైపు పొగాకు రైతులు పడరాని బాధలు పడుతున్నారు, ధరలు లేవు. ఇంకోవైపు భోగాపురం ఎయిర్పోర్టును 1వ తేదీన ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించి ఆ ఆనందంలో ఉన్నారు. ఇంకోవైపు రైతుల భూములు ప్రభుత్వం చేతిలో బందీ అవుతున్నాయి. ఎందుకు బందీ అవుతున్నాయి, ఏమిటి వీటిల్లో జరుగుతున్నది అనేది ఒక్కసారి ఆలోచిస్తే, పొగాకు రైతుల నిరసనలు ఇటీవల కాలంలో మిన్నంటాయి. అట్లా ప్రకాశం జిల్లాలో కానీ, కృష్ణా గుంటూరు జిల్లాలలో కానీ, వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ పొగాకు రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులకు నేను అండగా ఉంటాను, వెస్ట్ గోదావరి జిల్లాలో 10 రోజుల్లో నేను పర్యటిస్తాను, వీలైనంత వరకు జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాలలో పర్యటించే అవకాశాన్ని పరిశీలిస్తాను అని చెప్పేసి పొగాకు రైతులకు హామీ ఇచ్చాడు. ప్రభుత్వం కూడా తన వంతు చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే పొగాకు కంపెనీలకు 1కి 4 సార్లు విజ్ఞప్తి చేశారు. రైతులను మోసం చేయొద్దు, వర్జీనియా పొగాకు చాలా బాగుంది, ఈ పొగాకును కొనుగోలు చేయండి అని చెప్పేసి చేసిన విజ్ఞప్తులను కంపెనీల వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కనీసం 200 రూపాయలకు తగ్గకుండా పొగాకును కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే 160 రూపాయలకు మించి కేజీ పొగాకు కొనుగోలు చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఈ పొగాకులో నాణ్యత లేదు అని చెప్పేసి మరో పక్క చెప్తున్నారు. లేదు, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయిద్దాము, ఒత్తిడి తెప్పించి అని అనుకున్నా అసలు జిఎస్టీ 40 రూపాయలుగా ఉంది. దీనిని 18 రూపాయలకు తగ్గించాలని మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి గారికి 2 రోజుల క్రితం ఢిల్లీలో కలిసి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశాడు. ఈ సమస్యలన్నింటినీ కూడా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ఆర్థిక మంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి, మిగిలిన ముఖ్యమైనటువంటి మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రోజు ప్రత్యేకించి తీసుకెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భోగాపురం ఎయిర్పోర్టుకు రావాలని ఆహ్వానిస్తూ ఈ సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి, పొగాకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళ ఇబ్బందులను తీర్చండి అని చెప్పి కోరారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు పొగాకు రైతుల తరఫున తీసుకోవడానికి నిర్ణయించారు. గతంలో ప్రకాశం జిల్లాలో ఆందోళన చేశాం, ఇప్పుడు మనము పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి నిన్న రైతుల ముందు చెప్పారు. సరే, కేంద్ర ప్రభుత్వము సహకరించి పొగాకు కొనుగోళ్లు పూర్తి స్థాయిలో చేయిస్తుందో లేదు, ప్రతిపక్షం ఒక పక్క ఆందోళన, అధికార పక్షం మరో పక్క రైతుల పక్షాన నిలబడ్డామని ఎవరికి వారు చెప్పుకుంటూ అడుగులు ఎలా వేస్తారో చూద్దాం. ఇక 2వ అంశానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం. విశాఖపట్నానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించేందుకు మీరు రావాలి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన విమానాశ్రయాన్ని ప్రారంభించి ఇక్కడి నుంచి, అంటే ఉత్తరాంధ్రకు ఇది పెద్ద వరము అని ప్రభుత్వం చెప్తోంది. ఏ విధంగా వరము అంటే, పారిశ్రామికవేత్తలు ఈజీగా రావడానికి, ఆ ప్రాంతాలలో తిరిగి వెళ్ళిపోవడానికి బాగుంటుంది. విమానాశ్రయ ప్రాంతం ఉంది కాబట్టి చాలామంది అక్కడ పెట్టుబడిదారులు భూములు కొంటారు. ఆ భూములు కొనుగోలు వల్ల రేట్లు పెరుగుతాయి, స్థానికులకు కూడా బాగుంటుంది. ప్రత్యేకంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా మిగిలిన రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. గూడ్స్కు సంబంధించి, అంటే విమానాల ద్వారా విదేశాలకు ఏదైనా గూడ్స్ను ఎగుమతి చేయటానికి కూడా ఒక మంచి ప్రదేశము. విశాఖపట్నం నుంచి అంటే ఆర్కే బీచ్ నుంచి సముద్ర తీర ప్రాంతం ద్వారా భోగాపురం ఎయిర్పోర్టుకు 25 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఆ రోడ్లను బాగు చేస్తున్నాం.
8 లేన్ల రోడ్లుగా కూడా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అట్లాగనే స్థానిక అంటే ఏపీలో ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను కూడా పెట్టుకోవడానికి ఒక స్టాల్ను కేటాయించాలని వాళ్ళు చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్ర ప్రభుత్వం మన్నించింది, ఆలోచిస్తామని చెప్పింది. అంటే ఆ స్టాల్ కూడా ఉండే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తర ఆంధ్ర ప్రాంతానికి ఒక వరము, చాలా బాగుంటుంది, రాకపోకలు చాలా త్వరగా జరుగుతాయి, విదేశాల నుంచి ఈజీగా వచ్చిపోయేందుకు అవకాశం మెరుగుపడుతుందని ప్రభుత్వం చెప్తోంది. సరే, దీనివల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో, ఏ విధంగా అక్కడ జనం బాగుపడతారో ప్రభుత్వం చేసే దాన్ని బట్టి ఉంటుందని మనం చెప్పచ్చు. ఇక ప్రధానమైనటువంటి మూడవ అంశము రైతులు పడుతున్న ఇబ్బందులు. తమ భూములు నిషేధిత 22A జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. అవి ఎందుకు వెళ్ళిపోతున్నాయి, దానికి కారకులు ఎవరంటే రెవెన్యూ డిపార్ట్మెంటే అనేది చెప్పక తప్పదు. అంటే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ఒక్కసారి 22Aలో ఎవరి అయినా ప్రైవేటు భూములు పెడితే దానికి కారకులు ఎవరో ఎందుకు పెట్టారో తెలియాలి. అది అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా జరగాలి. తప్పు చేస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇకపై ఏ భూములైనా 22Aలోకి పోవడానికి వీలు లేదు. ఇప్పటి వరకు 22Aలో ఉన్నటువంటి భూములను ఎవరెవరియో గుర్తించి అర్జీలను పరిశీలించి ఆ భూముల యజమానులకు తిరిగి రిజిస్ట్రేషన్లు చేసి భూములను అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలి అనేది అనగానే సత్యప్రసాద్ చెప్తున్న మాట. అంటే ఇటు రెవెన్యూ శాఖ, సర్వే శాఖ, అదేవిధంగా వీటన్నిటిని మానిటర్ చేయడానికి ఏర్పడినటువంటి ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి శాఖ, ఇవన్నీ కూడాను కలిసి ఇకపై ఏ విధమైన సమస్య రాకుండా ఒక్కసారి రికార్డులను ఆధునీకరిస్తే దాంట్లో ఇంకొకరి పేరును చొప్పించడానికి కానీ, వేరే వాళ్ళను తీసుకొచ్చి అందులో ఆ ఆన్లైన్లో ఎక్కించడానికి కానీ జరిగితే ఎవరు ఆన్లైన్లో ఆ పేరు ఎక్కించారు, ఎన్ని గంటలకు ఎక్కించారు, ఏ తేదీన ఎక్కించారు అనే అతని సంతకంతో సహా ఉంటుంది. కాబట్టి తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అనేది అనగాని సత్యప్రసాద్ చెబుతున్న మాట. ఇది నిజంగా మంచిగా అమలైతే భవిష్యత్తులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోతాయి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసర్వేలో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా వాళ్లకు ఉన్న భూమిని తప్పనిసరిగా చూపించి తగాదాలను పరిష్కరించి ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు.